Hello everyone, how are you all? I hope you're all doing good. So children, మనం ప్రీవియస్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని డిస్కస్ చేసాం, రైట్? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మనం లాస్ట్ క్లాస్లో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసాం. మనం ఏం చెప్పుకున్నాం లాస్ట్ టాపిక్లో? ఫస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, అసలు ఏంటి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే? ఏదైనా ఒక యాక్షన్, ఏదైనా వర్క్, ఒక పని గతంలో అంటే ప్రీవియస్గా, అది గతం అంటే మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పాస్ట్ అంటే ఏదో ఒక 1 year బ్యాక్, 2 years బ్యాక్, లేకపోతే 1 month బ్యాక్ ఇట్లానే అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 1 minute బ్యాక్ జరిగిన యాక్షన్ని కూడా మనం పాస్ట్ కిందకే చెప్పుకుంటాం. ఓకే, 1 minute ముందు జరిగిన పని కూడా మనం పాస్ట్ కిందకే చెప్పుకుంటాం. సో అసలు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే, గతంలో ఏదైనా ఒక పని మొదలయ్యి కొంతకాలం వరకు జరిగితే ఆ సెంటెన్స్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటాం కదా. సో గతంలో అంటే ఏదైనా పాస్ట్లో ఒక పని జరిగి కొంతకాలం వరకు జరిగితే, ఇప్పుడు మనకి ఒక పని నిన్న పొద్దున మనకి 9కి 9:30కి స్కూల్ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎండ్ అయిపోయింది? 4కి ఎండ్ అయిపోయింది. సో గతంలో అంటే నిన్న 9:30కి స్టార్ట్ అయ్యి 4 వరకు జరిగి ఎండ్ అయిపోయింది. సో మనకి మధ్యలో ఒక టైం డ్యూరేషన్, ఆ టైం అనేది ఉంది కదా. అటువంటి సెంటెన్సెస్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకుంటాం. దీనికి మనం చెప్పుకున్న ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ నెక్స్ట్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ing form, so remaining as extra. So this is the formula we learned for the past perfect continuous tense in positive sentences. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్ని రాయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం కదా. సో మనకి పాజిటివ్ సెంటెన్స్ని అయిపోయాయి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. సో ఇన్ టుడేస్ క్లాస్ విల్ ట్రై టు లెర్న్ అబౌట్ నెగిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలి, అసలు ఎందుకు యూజ్ చేస్తారు, వాటిని ఎక్కడ యూజ్ చేస్తారు అనేది చూద్దాం. సో మనకి ఇంకా టైం కూడా ఉంటే క్వశ్చన్స్ని కూడా మనం నేర్చుకుందాం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, దానికి ఉన్న ఫార్ములా ఏంటనేది ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ హ్యాడ్, ఓకే, నెక్స్ట్ నాట్, తర్వాత బీన్, నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ing form, సో ఒకసారి మీరు పాజిటివ్ సెంటెన్స్కి ఉన్న ఫార్ములాని, నెగిటివ్ సెంటెన్స్కి రాసుకున్న ఫార్ములాని రెండింటిని కంపేర్ చేసుకున్నట్లయితే, ఈ హ్యాడ్కి ఈ బీన్కి మధ్యలో నాట్ అనేది ఒకటే డిఫరెన్స్. అర్థమైందా? సబ్జెక్ట్, హ్యాడ్, బీన్, మెయిన్ వర్బ్ ఇవన్నీ కామన్గా వచ్చాయి. కాకపోతే ఈ హ్యాడ్, ఈ హెల్పింగ్ వర్బ్కి దీనికి మధ్యలో నాట్ అనే ఒక నెగిటివ్ సెంటెన్స్. నాట్ అంటే ఏంటి? ఏదైనా నో, నాట్ అంటే ఏదైనా నెగిటివ్ సెంటెన్స్ అన్నట్టు. ఈ నెగిటివ్ వర్డ్ అనేది ఒకటి యాడ్ అయింది. సో మనం సబ్జెక్ట్ తీసుకొని ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఫస్ట్ చేద్దాం. సో సబ్జెక్ట్ ఏం తీసుకుందాం? విల్ టేక్ యూ. ఓకే, యూ తీసుకున్నాం. యూ ఇస్ ద సబ్జెక్ట్ హియర్. నెక్స్ట్ యూ, హ్యాడ్, సేమ్. ఇప్పుడు ఇవన్నీ కామన్. సబ్జెక్ట్ అనేది మనం ఓన్గా రాయాలి, మెయిన్ వర్బ్ అనేది మనం ఓన్గా రాయాలి, ఎక్స్ట్రా అనేది మనం ఓన్గా రాయాలి. ఈ రిమైనింగ్ మధ్యలో హ్యాడ్, నాట్, బీన్ ఇవంతా కామన్గా వస్తాయి. యూ హ్యాడ్ నాట్ బీన్, యూ హ్యాడ్ నాట్ బీన్. ఓకే, ఇదంతా కామన్గా వచ్చింది. మనం మెయిన్ వర్బ్ ఇప్పుడు మనం ఓన్గా తీసుకోవాలి. నువ్వు రోజంతా చదవలేదు అని చెప్పాలి. సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నువ్వు రోజంతా చదవలేదు అని చెప్పడం ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనుకోండి. మనం దాన్ని ఎలా చెప్పాలి? చదవడం అంటే ఏంటి ఇంగ్లీష్లో? రీడ్. ఓకే, యూ హ్యాడ్ నాట్ బీన్, రీడ్. మెయిన్ వర్బ్ ఏ ఫామ్లో ఉంది ఇక్కడ? ing form. You had not been reading. You had not been reading. Main verb is in ing form. So మనం నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? యూ హ్యాడ్ నాట్ బీన్ రీడింగ్. నువ్వు రోజంతా చదవలేదు అంటే, రోజంతా అంటే ఆల్ డే.
యూ హ్యాడ్ నాట్ బీన్ రీడింగ్ ఆల్ డే. మనకి నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసింది కదా. సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ రాసుకున్నాం. ఈ 3 హ్యాడ్ నాట్ బీన్ ఇవన్నీ కామన్గా రాసుకున్నాం. నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఇంగ్ ఫామ్లో రాసుకున్నాం. నెక్స్ట్ ఆల్ డే అంటే మనం రోజంతా అని చెప్పుకున్నాం కాబట్టి సెంటెన్స్ అయితే మనకి వచ్చేసింది. యూ హ్యాడ్ నాట్ బీన్ రీడింగ్ ఆల్ డే, నువ్వు రోజంతా చదవలేదు. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇంకా యూ మనకి హ్యాడ్ నాట్ మనం ప్రీవియస్లో హ్యాడ్ నాట్ కానీ హ్యావ్ నాట్ కానీ ఇలా వచ్చినప్పుడు మనం ఎలా రాసుకున్నాం వీటిని, మనం ఈ సెంటెన్స్ ఇలా వచ్చిన వర్డ్స్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, you hadn't been had ని నాట్ ని ఏం చేసాం ఇక్కడ రెండింటిని మిక్స్ చేసుకున్నాం. అంటే ఇలా కూడా రాసుకోవచ్చని ఇలా రాసుకున్నాం. hadn't been సేమ్ రీడింగ్ ఆల్ డే. సో సేమ్ సెంటెన్స్ కాకపోతే ఈ హ్యాడ్ ని నాట్ ని ఇక్కడ యాడ్ చేసుకొని కలుపుకొని రాసుకున్నాం. రిమైనింగ్ ఈజ్ సేమ్ సెంటెన్స్, మీనింగ్ కూడా సేమ్ వస్తుంది, నో డిఫరెన్స్. సో మనకి నెగటివ్ సెంటెన్స్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఎలాగో నెగిటివ్ సెంటెన్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవి ఈజీగానే ఉన్నాయి కదా. మనకి సబ్జెక్ట్ హ్యాడ్, తర్వాత మనకి పాజిటివ్ సెంటెన్స్లో అయితే నాట్ లేదు, ఇంకా రిమైనింగ్ ఈజ్ ఏముంది ఇక్కడ మెయిన్ వర్బ్, తర్వాత ఎక్స్ట్రా. సో ఇదే సెంటెన్స్ని మనం ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్గా రాసుకున్నాం కదా. ఈ నెగిటివ్ సెంటెన్స్ నుంచి క్వశ్చన్స్గా ఎలా ఫామ్ చేయాలనేది కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక పాజిటివ్ సెంటెన్స్ నేర్చుకుంటున్నాం, తర్వాత నెగిటివ్ సెంటెన్స్ నేర్చుకుంటున్నాం, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఫామ్స్ నేర్చుకుంటున్నాం. ఈ క్వశ్చన్ ఫామ్స్ని మనం ఇంకెలా పిలవచ్చు అంటే ఒకసారి చదవండి, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ మీరు ఈ వర్డ్ వినే ఉంటారు, ఇంటరాగేషన్ అంటుంటారు కదా, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఫామ్లో చేసే సెంటెన్స్ని మనం ఏమని పిలుస్తాం, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ని ఈ సెంటెన్స్ నుంచి ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఎలా కన్వర్ట్ చేద్దాం చూద్దాం. ఇప్పుడు మనకి యూ హ్యాడెంట్ బీన్ రీడింగ్ ఆల్ డే, ఇది మనకి వచ్చిన నెగిటివ్ సెంటెన్స్. ఓకే, ఇది మనకు వచ్చిన నెగిటివ్ సెంటెన్స్, మనం ఈ ఫార్ములాను బేస్ చేసుకొని రాసుకున్న సెంటెన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెంటెన్స్ నుంచి ఏం చేయాలి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ రాసుకోవాలి. నేను ఇప్పటి నుంచి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనే పిలుస్తాను, మీరు కూడా అలానే చదువుకుంటూ రాస్తే మీకు ఈ క్వశ్చన్ ఫామ్ అనేది మైండ్లోంచి పోయి ఇదే ఉంటుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో ఇప్పుడు మనం ఈ నెగిటివ్ సెంటెన్స్ నుంచి క్వశ్చన్ ఫామ్కి మనం కన్వర్ట్ చేయాలంటే, అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేయాలంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నది ఏంటంటే అది సబ్జెక్ట్ ఇంకా మనకి ఇక్కడ ఉన్న హ్యాడెంట్ అనే వర్డ్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇంటర్చేంజ్ అంటే ఏంటి, ప్లేసెస్, దీని ప్లేస్లో ఉన్నది ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ దీని ప్లేస్లోకి ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం, అర్థమైంది కదా, ఇంటర్చేంజ్ అంటే ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది దీని ప్లేస్లోకి వస్తుంది. సో హ్యాడెంట్, తర్వాత యూ బీన్ రీడింగ్ ఆల్ డే. సో ఇదేం సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, అంటే క్వశ్చన్ ఫామ్లో రాసుకున్నాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి మనకి ఏమొస్తుంది, లాస్ట్లో క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. ఓకే, ఇదే సెంటెన్స్ని మనం ఈ సబ్జెక్ట్ ఇంకా మనకి ఇక్కడ ఉన్న హ్యాడెంట్ అనే వర్డ్ని మనం ఇంటర్చేంజ్ చేసుకుంటే హ్యాడెంట్ యూ బీన్ రీడింగ్ ఆల్ డే.
సో మనకి ఫస్ట్ నెగిటివ్ సబ్జెక్ట్ ఒక ఫార్ములా రాసుకొని దాన్ని ఏం చేసాం, నెగిటివ్ సెంటెన్స్ రాసుకున్నాం. నెగిటివ్ సెంటెన్స్లో హ్యాడ్ ప్లస్ నాట్ని హ్యాడెంట్ అని రాసుకున్నాం. తర్వాత హ్యాడెంట్ యూ బీన్ రీడింగ్ ఆల్ డే అంటే దాన్ని ఈ ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసుకొని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ ఫామ్లో కూడా కన్వర్ట్ చేసుకున్నాం. సో మనం సెంటెన్స్ ఫామ్ చేసుకున్నాం కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకొని ఈ నెగిటివ్ ఇంకా ఇంటరాగేటివ్ సెంటెన్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సబ్జెక్ట్ ఏం తీసుకుందామంటే విల్ టేక్ హీ. ఓకే, ఇందాక సెకండ్ పర్సన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకుందాం. సబ్జెక్ట్ ఈస్ హీ. నెక్స్ట్ సబ్జెక్ట్ హీ వచ్చింది. నెక్స్ట్ ఏముంది, హ్యాడ్. నెక్స్ట్ నాట్. తర్వాత బీన్. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ing form. ఈ హ్యాడ్ ఇందాకేమో రీడింగ్ అని తీసుకున్నాం కదా. హీ హ్యాడ్ నాట్ బీన్. తినట్లేదు అనుకోండి, తినడాన్ని ఏమంటాం మనం, ఈట్. ఓకే, మెయిన్ వర్బ్ ఈస్ ఈట్ హియర్. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏ ఫామ్ లో ఉంది, ing ఫామ్ లో. సో వి యాడ్ ing టు దిస్ వర్డ్. హీ హ్యాడ్ నాట్ బీన్ ఈటింగ్. ఎప్పటి నుంచి, అతను పొద్దుటి నుంచి తినట్లేదు. హీ హ్యాడ్ నాట్ బీన్ ఈటింగ్ సిన్స్ మార్నింగ్. సో ఒకసారి సెంటెన్స్ చూడండి. హీ ఈజ్ ఎ సబ్జెక్ట్, హ్యాడ్ నాట్ బీన్ కామన్గా వచ్చాయి ఇవి 3. నెక్స్ట్ ఈటింగ్ మెయిన్ వర్బ్ అనేది ఇంగ్ ఫామ్లో ఉంది. సో మనం ఎక్స్ట్రా అనేది చెప్పుకున్నాం కదా, ఒక పర్టికులర్ టైం డ్యూరేషన్ చెప్పుకోవాలంటే సిన్స్ మార్నింగ్ అని రాసుకోవాలని. సో ఇప్పుడు మనకి ఒక సెంటెన్స్ అనేది నెగిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అయిపోయింది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అని చెప్పాం, హ్యాడ్ నాట్ని హీ, హ్యాడ్ నాట్ అని రాసుకోవచ్చు, హ్యాడెంట్. హీ హ్యాడెంట్ బీన్ ఈటింగ్ సిన్స్ మార్నింగ్. ఓకే, మనం ఈ హ్యాడ్ నాట్ని దగ్గరికి చేసుకొని అంటే మిక్స్ చేసుకొని రాసుకుందాం హ్యాడ్ని నాట్ని. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి నెగిటివ్ సెంటెన్స్లో అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ నుంచి క్వశ్చన్ ఫామ్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో యు రైట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ రాయాలంటే మనం ఏం చెప్పుకున్నాం, ఈ రెండింటిని సబ్జెక్ట్ని ప్లస్ ఈ హ్యాడెంట్ అనే వర్డ్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి. సో హ్యాడెంట్ హీ బీన్ ఈటింగ్ సిన్స్ మార్నింగ్. ఇదేంటి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ కదా. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనం లాస్ట్లో ఎండింగ్ ఏం చేయాలి, క్వశ్చన్ మార్క్, బికాస్ దిస్ ఈజ్ ఏ క్వశ్చన్ ఫామ్లో రాసుకున్నాం కాబట్టి వి విల్ యాడ్ క్వశ్చన్. సో సేమ్ ఇందాకట్లాగే ఫస్ట్ సబ్జెక్ట్ దాన్ని నెగిటివ్ సెంటెన్స్లో రాసుకున్నాం. ఈ హ్యాడ్ నాట్ని హ్యాడెంట్ అని దగ్గరికి చేసి రాసుకున్నాం. నెక్స్ట్ మనకి ఈ నెగిటివ్ సెంటెన్స్ నుంచి ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ రావాలి కాబట్టి ఈ రెండు వర్డ్స్ని సబ్జెక్ట్ ప్లస్ హ్యాడెంట్ అనే వర్డ్స్ని ఇంటర్చేంజ్ చేసుకొని హ్యాడెంట్ హీ బీన్ ఈటింగ్ సిన్స్ మార్నింగ్, అతను పొద్దుటి నుంచి తినట్లేదా అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో మనం చెప్పుకున్నట్లుగానే ఫస్ట్ ఈ ఫార్ములాని బేస్ చేసుకొని నెగిటివ్ సెంటెన్స్ రాసుకున్నాం. ఆ నెగిటివ్ సెంటెన్స్లో హ్యాడ్ని నాట్ని యాడ్ చేసుకొని రాసుకున్నాం. తర్వాత ఈ ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసుకొని క్వశ్చన్ ఫామ్ కూడా కన్వర్ట్ చేసుకున్నాం. సో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పాజిటివ్, నెగిటివ్, తర్వాత క్వశ్చన్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ని మనం ఎలా రాయాలి, అక్కడ ఎక్కడ యూజ్ చేస్తాం, వాటి మీనింగ్స్ ఏంటనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో మీకు ఈరోజు ఇచ్చే వర్క్ ఏంటంటే ఫస్ట్ మీరు ఈ ఫామ్లా రాసుకోండి, నెగిటివ్ సెంటెన్స్ ఫామ్లా రాసుకొని తర్వాత ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకొని తర్వాత ఈ హ్యాడ్ నాట్ని దగ్గరికి చేసి
తర్వాత ఏం చేయాలి మనం, ఇదే నెగిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్ ఫామ్లో కన్వర్ట్ చేయండి. ఎందుకంటే మీకు డబల్ వర్క్ లేకుండా ఇదే సెంటెన్స్ని ఏం చేయాలి, జస్ట్ ఈ ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మీరు అలా రాసుకుంటే మీకు నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ రెండు ఒకసారి అయిపోతాయి. సో మీరు ఏవైనా ఒక 2 సెంటెన్సెస్ తీసుకొని ఇలాగే కన్వర్ట్ చేసి ఈరోజు వర్క్ పంపించండి. సో దట్ ఈస్ అవర్ క్లాస్ టుడే. We will discuss the remaining sentences in the next class. Okay, bye.